ఇక హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి సోమవారం హైడ్రా ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సమస్యలను పరిష్కరించేందుకు హైడ్రా గ్రీవెన్స్ ను ఏర్పాటు చేశారు. రేపటి నుంచి హైడ్రా హెడ్ ఆఫీస్ బుద్ధ భవన్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ తొలిసారిగా ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదు స్వీకరించనున్నారు. ఫిర్యాదుదారులను నేరుగా ఆహ్వానించి వారి నుంచి కంప్లైంట్లు తీసుకోనున్నారు. చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ, నాలాలు, ప్రభుత్వ ప్రజావసరాలకు ఉద్దేశించి స్థలాలను కాపాడడంతో పాటు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలకు అండగా నిలిచేందుకు హైడ్రాను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సెలవులు మినహాయింపు ప్రతి సోమవారాన్ని ఫిర్యాదుల కోసం కేటాయించారు. ఈ అంశాన్ని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ప్రకటించారు. ప్రతి సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, తిరిగి 3 గంటల నుంచి 5:30 వరకు రాణిగంజ్లోని బుద్ధ భవన్లో కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. ఫిర్యాదుకు సంబంధించిన అన్ని ఆధార పత్రాలతో పాటు పూర్తి వివరాలు తీసుకుని కార్యాలయానికి రావాలని హైడ్రా కమిషనర్ సూచించారు. ఏమైనా సందేహాలుంటే 04029565758 29560596 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు. గ్రీవెన్స్ లో వచ్చిన ఫిర్యాదులను 10 రోజుల్లోపే పరిష్కరించేలా నిర్ణయం తీసుకున్నారు. చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణల ఫిర్యాదులపై హైడ్రా స్పెషల్ ఫోకస్ పెట్టింది. న్యాయ వివాదాలు లేకుండా పకడ్బందీగా ఫిర్యాదులను పరిష్కరించాలని హైడ్రా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో హైడ్రా గ్రీవెన్స్ కు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించేందుకు అన్ని శాఖల అధికారులు గ్రీవెన్స్ లో పాల్గొనున్నారు. బుద్ధ భవన్లో జరగనున్న ఈ గ్రీవెన్స్ లో ముఖ్యంగా నాలాలు, చెరువులు, ఇతర ఆక్రమణలపై వచ్చిన ఫిర్యాదులు వచ్చినా సరే న్యాయపరంగా ఇబ్బందులు కాకుండా వారం నుంచి 10 రోజుల్లోపు ఫిర్యాదుదారులు ఇచ్చిన కంప్లైంట్స్ ను క్లియర్ చేసే విధంగా హైడ్రా ఓ ప్రణాళికను రూపొందించినట్లు తెలుస్తుంది. హైడ్రా గ్రీవెన్స్ తో పాటు హైడ్రా పోలీస్ స్టేషన్ అందుబాటులోకి రానుంది. డిఎస్పీ స్థాయి అధికారి, ఎస్పీ స్థాయి అధికారితో పాటు సిఐలు, ఎస్ఐలు కూడా హైడ్రా పోలీస్ స్టేషన్లో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండనున్నారు. చెరువుల ఆక్రమణలు, నాలాల కబ్జాలు, కుంటల కబ్జాలపై ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా తక్షణమే పరిష్కరించాలని హైడ్రా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు సంబంధించిన స్థానిక ఎంఆర్ఓలు, రెవెన్యూ సిబ్బంది గ్రీవెన్స్ లో పాల్గొనే అవకాశం ఉంది. వారు హాజరు కాని పక్షంలో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమాచారం ఇవ్వనున్నారు. మరోవైపు ఆక్రమణలపై హైడ్రా మరింత దూకుడుగా ముందుకు పోనుంది.